ఆపాతమధుర గీతాలను ఇష్టపడేటువంటి ఆత్మీయమైన మిత్రులందరికీ శుభోదయం. డ్యూయల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది. ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట 1975 సంవత్సరంలో చీకటి వెలుగులు అనే చిత్రం కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి గీతానికి శ్రీ చక్రవర్తి గారు సంగీత దర్శకత్వం వహించగా, మన గాన కోకిల, మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ తల్లి ఆ చిత్రంలోని కథానాయిక హీరో తనని మర్చిపోయినప్పుడు అతని యొక్క గతాన్ని గుర్తు చేసుకుంటూ తన ఆవేదనంతటినీ కూడా తన పాట రూపంలో వ్యక్తపరిచేటువంటి మధురమైన పాట. ఈ చక్కని పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం. చూడని హృదయాన్ని పలుకుతుంది ఒక రాగం. మీటి చూడని హృదయాన్ని పలుకుతుంది ఒక రాగం. తరచి చూడని గతాన్ని మెదులుతుంది ఒక రూపం. ఆ రూపం ఎవరిదో, ఆ రాగం ఎక్కడిదో తెలుసుకుంటే చాలును, నీ కలత తీరిపోవును. తెలుసుకుంటే చాలును, నీ కలత తీరిపోవును. ఓడిపోయిన గొంతులా, ఓడిపోయిన గుండెలా, ఓడిపోయిన గొంతులా, ఓడిపోయిన గుండెలా, నీలో ఊపిరాడక ఉన్నది, హృదయమే అర్పించుకున్నది, హృదయమే అర్పించుకున్నది. ఆ రూపం ఎవరిదో, ఆ రాగం ఎక్కడిదో తెలుసుకుంటే చాలును, నీ కలత తీరిపోవును. తెలుసుకుంటే చాలును, నీ కలత తీరిపోవును. పువ్వులోని పిందెలా, పిందెలోని తీపిలా, పువ్వులోని పిందెలా, పిందెలోని తీపిలా, నీలో లీనమైనది కానరానిది, నీ సంగము తానై మోగపోయినది, మోగపోయినది. ఆ రూపం ఎవరిదో, ఆ రాగం ఎక్కడిదో తెలుసుకుంటే చాలును, నీ కలత తీరిపోవును. తెలుసుకుంటే చాలును, నీ కలత తీరిపోవును. మనసు మూలలో వెతికి చూడు, మరుగు పొరలను తీసి చూడు. మనసు మూలలో వెతికి చూడు, మరుగు పొరలను తీసి చూడు. ఏదో మబ్బు మూసి మసక కమ్మి మమత మాయక ఉన్నది, నీ మనిషి తాననుకున్నది. ఆ రూపం ఎవరిదో, ఆ రాగం ఎక్కడిదో తెలుసుకుంటే చాలును, నీ కలత తీరిపోవును. మీటి చూడు నీ హృదయాన్ని పలుకుతుంది ఒక రాగం. తరచి చూడు నీ గతాన్ని మెదులుతుంది ఒక రూపం. ఆ రూపం ఎవరిదో, ఆ రాగం ఎక్కడిదో తెలుసుకుంటే చాలును, నీ కలత తీరిపోవును. తెలుసుకుంటే చాలును, నీ కలత తీరిపోవును.
మళ్ళీ రేపటి భాగంలో మరో ఆపాతమధురమైన పాటతో మీ ముందుకు వస్తాను. ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసిన అనంతరం హైప్ అనేటువంటి నక్షత్రాన్ని క్లిక్ చేయడం ద్వారా ఉచితంగా మీకేమాత్రం ఖర్చు లేనటువంటి పాయింట్లను ఈ పాటకు అందించండి. అది నాకు నా ఛానల్కు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలియచేసుకుంటున్నాను. రసహృదయులైన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆత్మీయమైనటువంటి ప్రోత్సాహానికి సదా నా కృతజ్ఞతలు. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.